మతంలో ఉంటాడు, జైలు మతంలో ఉంటాడు, జైలు మతంలో ఉంటాడు. ఆ మతాల బట్టి ముందుకెళ్తారు తప్ప, ఆ రాజకీయాల బట్టి ముందుకెళ్తారు తప్ప, ఈ మతాన్ని రాజకీయాన్ని నడిపించేదే దెయ్యం. హల్లెలూయా. ఎక్కడున్నారో దెయ్యం అంటే హృదయంలో పాతుకుపోయాడు. ఆ తుఫాన్ ఎక్కడుందంటే హృదయంలో ఉంది. సముద్రం అంటే ఏంటి? సముద్రం అంటే ఏంటండి? ఈ కాలం ప్రవక్త అన్నాడు, సముద్రము అంటే నీ బాడీలో ప్రవహిస్తున్న రక్తమే సముద్రమై ఉంది. భవిష్యత్తు గృహం అనే మెసేజ్ బోధించాడు ప్రవక్త. పరలోకపు పెండ్లి కుమారుడు, భూలోకపు పెండ్లి కుమార్తె ఈ యొక్క భవిష్యత్ గృహం అనే మెసేజ్ బోధించాడు అన్నమాట. ఆ మెసేజ్ లో ప్రవక్త అన్నాడంటే సముద్రము అనగా నీ బాడీలో ఉన్న రక్తమే సముద్రమై ఉన్నది. అంటే సముద్రం ఎలాగైతే ప్రపంచంలో భూభాగంలో 3వ భాగాన సముద్రం ఉంటే 1 భాగమే భూభాగం ఉంది, అలాగే మన బాడీలో 3 అంతుల శాతం నీరు ఉంటుంది, 1 వంతు శాతం ఆహారం పెట్టాలి. మనం 3 అంతులు వాటర్ ఉంటుంది, బ్లడ్ ఉంటుంది. ఈ బ్లడ్ వాటర్ కలిపి 3 అంతులు ఉంటే 1 వంతు మాత్రమే మన ఆహారం ద్వారా దీన్ని కడుపు నింపుతాం మనం. హల్లెలూయా. అయితే ఈ యొక్క సముద్రంలో ఏర్పడిన తుఫాన్ ఏంటంటే నీ హృదయంలో దాక్కుని ఉన్న సాతానై ఉన్నాడు, లూసిఫర్ అయి ఉన్నాడు. ఎక్కడ వాడు ఉన్నాడంటే తెస్సలోనికీ పత్రిక 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్తున్నాడు, వాడు దేవుని యొక్క ఆలయంలో ఒక తుఫాను వలె పాతుకుపోయాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? దేవుని యొక్క ఆలయంలో చదవండి ఒకసారి. 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడినో, ఏది పూజించబడినో దాని అంతటిని ఎదిరించుతూ దానికి అంతటికి పైగా వాడు తనను తానే హెచ్చించుకుంటూ తాను దేవుడనని తన్ను కనపరుచుకుంటూ ఎక్కడ కూర్చున్నాడండి? దేవుని ఆలయం ఏది? దేవుని ఆలయం ఏదండి? కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా. ఇంకొకరి కొలసి పత్రిక, మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా అంటారు. అంటే మీ ఆలయం ఏంటంటే మీ హృదయమే దేవుని యొక్క ఆలయం. ఇప్పుడు దేవుని ఆలయంలో దేవుడు ఉండడానికి బదులుగా సాతానుడు ఆ యొక్క హృదయంలో ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దానంతటినీ కూడా ఎదిరించి వాడే దేవుడుగా తన్ను